శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా నమస్కారములు. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఎపిసోడ్లో మనం స్వామికి ఉన్న బిరుదులు, గోవర్ధన గిరిధారి, ఈశ్వర సాక్షాత్కారం, అన్నపూర్ణేశ్వరుడు, వరదాయకుడు, శ్రీరామ దర్శనం వీటి గురించి తెలుసుకుందాం. గోవర్ధన గిరిధారి శ్రీ వెంకయ్య స్వామివారు కొద్ది రోజుల తర్వాత తిరువళ్ళూరు, తిరువాలంగేడు, కంచి, తిరుత్తని, కాకులూరు, ఆంజనేయ స్వామి గుడి ఇంకా తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రములన్నింటినీ కాలినడకతో దర్శించారు. కొంతకాలం అలా ఉండి మదరాసు నుండి కంచికి పోయే చిన్న రైలు మార్గాన రైల్వే కూలీలతో కలిసి పనిచేస్తూ వాళ్ళు పెట్టిన అన్నం తిని డబ్బులు తీసుకోకుండా 1 నెల రోజులు పనిచేశారు. అలా చేసేటప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పొరపాటున రైల్వే సిగ్నల్స్ ఫెయిల్ అవటం వలన ఒక లైను మీద ఇటు మదరాసు నుండి అటు కాంచీపురం నుండి 2 రైళ్ళు మంచి వేగంతో వస్తున్నాయి. ఒకే లైనుపై అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 రైళ్ళు మంచి వేగంతో వచ్చి పెద్ద ఘోర ప్రమాదం సంభవించే సమయంలో అవతార పురుషుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి రైలు పట్టాల మధ్యలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు చాపి తన దివ్యశక్తిని చేతుల ద్వారా రైళ్ల వైపు ప్రసరింపజేశారు. రైళ్లు అంత వేగంతో వస్తున్నప్పటికీ కూడా వాటంతట అవే ఆగిపోయాయి. అనుకోకుండా ఆ రైళ్లు ఎలా ఆగాయో ఎవరికీ అర్థం కాలేదు. 2 రైళ్ల మధ్యలో స్వామి ధ్యాన నిమగ్నులై కనిపించారు. డ్రైవర్లు ఇద్దరూ వచ్చి స్వామికి నమస్కరించారు. స్వామివారు తన దివ్యశక్తి ద్వారా ఆ రైళ్లను ఆపకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. రైళ్లు ఆగగానే అందులోని ప్రయాణికులు అందరూ విషయం తెలుసుకొని, ఈ రోజున మా అందరి ప్రాణాలు కాపాడిన మహనీయులు మీరు అని స్తుతించారు. కొందరు వచ్చి స్వామికి కానుకలు సమర్పించబోయారు. స్వామి అవి నాకు వద్దు అని చెప్పి వారి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అలనాడు గోవర్ధనగిరిని చిటికెన వ్రేలుతో పైకెత్తి ప్రజలను కాపాడిన గోవర్ధన గిరిధారికి మన స్వామికి తేడా లేదు అని తెలుసుకుంటే, ఈ సంసారం అనే ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా స్వామి వాటి బారిన పడకుండా రక్షిస్తారు అనటానికి ఇంతకన్నా వేరే తార్కాణం చెప్పనక్కర్లేదు. ఈశ్వర సాక్షాత్కారం. అటు తర్వాత నాగుల వెల్లటూరు వచ్చి తండ్రికి పొలం పనుల్లో సాయం చేసేవారు. కొంతకాలం కాగానే మరలా పెంచలకోనలో నరసంచారము లేని చోట చాలా రోజులు తపస్సు చేసుకునేవారు. ఒక రోజున ఆశ్చర్యకరమైన దైవలీల జరిగింది. దేవాలయం పడమరగా ఉండే వాగుకు దక్షిణం వైపు కొండపైన సదరానికి అంటే మైదానం పోవాలని కోరిక కలిగి దారి లేక కంప చెట్లలో పోలేక చిన్నగా సగానికి ఎక్కేసరికి చీకటి పడింది. ఇక పైకి ఎక్కలేక క్రిందికి దిగబోయారు. ఇంతలో ఒక జంగమాయన వేషంలో ఉన్న మనిషి, ఏమిటి కష్టపడుతున్నావు, దిగాలా అని ప్రశ్నించాడు. అప్పుడు స్వామి అవును దిగాలి అని సమాధానం ఇచ్చారు. తరువాత ఆ జంగమదారి ముందు దిగుతూ ఉంటే వెనక స్వామి దిగారు. ఆయన సహాయంతో పెంచలకోనలో దేవాలయం వైపుకు దారి తీశారు. చెట్టు చాటుకు వెళ్ళిన జంగమాయన కనిపించలేదు. ఎటు చూసినా కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేదు. పులులు ఎలుగుబంట్లు ఉండే చోటు కాబట్టి ఎటు వెళ్ళారో అని బాధపడ్డారు. దేవాలయం ఈశాన్య దిశలో ఉన్న చిన్న మంటపం ఎక్కి పైన పడుకొని ప్రొద్దుపోయేదాకా ఎంతగా పోరాడినా కూడా కొండపైన ఉన్న మైదానానికి వెళ్ళలేకపోయానే అని బాధపడుతూ ఆలోచిస్తూ నిద్రపోయారు. సగం రాత్రి తర్వాత లేచి చూసేసరికి స్వామివారు పడుకున్న ప్రదేశంలో లేరు. తను పగలు ఎంత ప్రయత్నించినా వెళ్ళలేని కొండపైన ఉన్న ఆ మైదానంలో ఉన్నారు. స్వామికి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ ఎన్నో మహిమలు ఉన్నాయని స్వామి గుర్తించారు. కొండంతా తిరిగి మరలా పెంచల స్వామి వారి జలపాతం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ డబ్బు అండాలు దండిగా ఉన్నాయి. పెంచల స్వామి ప్రత్యక్షమై చూపుడు వేలు పట్టుకొని ఒక అండా తోయించారట.
ఆ అండ సరిలో పడే వరకు అక్కడ ఉండే అండాలన్నీ సరిలో పడినాయి. డబ్బు అండ అంటే ఆధ్యాత్మిక సంపద. మనిషిగా పుట్టి మోక్ష మార్గాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక సంపన్నుడై ఉండాలి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఆత్మ సాక్షాత్కారమే జీవిత లక్ష్యంగా దైవారాధనలో ఉండాలి. అప్పుడు జన్మ సార్థకత లభిస్తుంది. తన ఆచరణలో అనన్య చింతన లేకుండా మోక్ష మార్గంలో పయనిస్తూ తాను పొందిన దైవానుభూతులను జ్ఞాన సంపదను ఇతరులకు అందిస్తూ జీవనం కొనసాగించాలి. అందుకే స్వామికి పెంచల స్వామి ప్రత్యక్షమై ఇచ్చిన ఆ సంపదను 10 మందికి అందించాలనే భావనతో జలపాతంలోకి నెట్టించడం జరిగింది. అంటే ఏదైనా తపస్సు ద్వారా సాధించిన శక్తులను స్వార్థానికి ఉపయోగించుకోకుండా లోక కళ్యాణం కోసం వినియోగించాలి. అందుకు సంబంధించిన సన్నివేశమే ఈ పెంచల కోనలో స్వామికి పెంచల స్వామి ఇచ్చిన డబ్బు అండాల వృత్తాంతం. అన్నపూర్ణేశ్వరుడు. శ్రీ స్వామివారు కొంతకాలం తర్వాత మళ్ళీ మౌనంగా ఉంటూ రైతుల ఇండ్లలో పని చేసుకొని బ్రతికే మాలామాదిగ వాళ్ళు అన్నానికి వస్తే మట్టి పాత్రలో అన్నం ముద్ద వేయగానే వాళ్ళు చెయ్యి పెట్టకముందే స్వామి లాక్కొని తినేసేవారు. ఆ సాములు, ఇదేమి పాడు బుద్ధిరా, నువ్వు మన ఇంట్లో అన్నం తినకుండా అలా మాలామాదిగల అన్నం తింటున్నావు అని మందలిస్తే స్వామి నవ్వుకునేవారు. కానీ అలాగే చేస్తుంటే ఊళ్ళో అందరూ వెంకయ్య మాలామాదిగల అన్నం తింటున్నారు అని తలా ఒక రకంగా చెప్పుకున్నారు. కులం నుండి వెలివేయాలి అనుకున్నారు. కానీ కొందరు పిచ్చివాడు అని బంగారు కమ్మతో నాలుకపై కాల్చి వదిలేద్దామని నాలుకపై బంగారు కమ్మ కాల్చి వాతపెట్టారు. కానీ స్వామి ఆ పని మానలేదు. నీకు ఇదేమి దుర్బుద్ధిరా అంటే, మనం పెట్టేదాకా అది మన అన్నం, వాళ్ళ చేతుల్లోకి పోగానే అది మాలామాదిగల కూడు అయ్యి అంత పనికి రాకుండా పోయిందా అని తనలో తాను అనుకొని నవ్వేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు అన్నం కోసం వస్తే వాళ్ళ బుట్టలోంచి కూడా అన్నం తీసుకొని తినేవారు. వాళ్ళు అన్నానికి వస్తే ఆయన భయం ఎక్కువగా ఉండేది. ఎట్నుంచి వచ్చి తింటాడో అని భయపడేవారు. ఎందుకంటే ఆ సాములు వెంకయ్య తీసుకుంటుంటే మీరు చెప్పొద్దా, చూస్తూ ఊరుకుంటారా అని అరుస్తారని భయపడేవారు. స్వామికి పిచ్చి ముదిరింది అనుకునేవారు. పిచ్చి కుదిరితే బాగుంటాడని స్వామిని పట్టుకొని కట్టివేసి తల మీద కత్తితో ఘాట్లు పెట్టి నిమ్మకాయలతో తలంటేవారు. కానీ ప్రయోజనం ఉండేది కాదు. ఈ విధంగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రాజపద్మాపురం వెళ్ళి ఇదే మాదిరి సేద్యగాళ్ల బుట్టల్లో అన్నం తిన్నారు. ఇదేమి పిచ్చిరా నీకు అని అక్కడ బంధువులంతా లబోదిబోమన్నారు. కానీ స్వామి అలా అన్నం తీసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ఆయన పేదల పాలిటి పెన్నిది. ఆకలితో అలమటించి కూలీనాలి చేసుకుని బ్రతికే ఆ నిరుపేదల తలరాతలు మార్చడానికి ఆయన అనుగ్రహాన్ని ఈ విధంగా అందించారు. వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆ పట్టెడు అన్నాన్ని స్వీకరించి వారికి సిరి సంపదలను ప్రసాదించారు. కులభేదం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో స్వామి చేసిన పని వాళ్ళ బంధువులందరికీ కోపం తెప్పించింది. అయితే పొలం వెళ్ళేటప్పుడు నలుగురి దగ్గర అన్నం పెట్టించుకొని దూరంగా వెళ్ళి కూర్చొని తను తింటూ నలుగురు మనుషుల అన్నం కుక్కలకు పెట్టేవారు. ఆ విధంగా స్వామి తిరిగిన పొలం అంతా సస్యశ్యామలమైంది. రెట్టింపు పంట దిగుబడి వచ్చింది. అప్పుడు తెలుసుకోలేదు స్వామి మహాత్యం. తర్వాత తెలుసుకొని పిచ్చి వెంకయ్య అనుకున్నాం. కానీ ఆయన సాక్షాత్తు మనలను ఉద్ధరించటానికి వచ్చిన అన్నపూర్ణేశ్వరుడే అని తెలిసి చాలా బాధపడ్డారు. ఆ రోజుల్లో స్వామి కాలినడకన తిరిగిన ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యింది. స్వామి పాదసేవే శరణ్యం అని తెలుసుకునేసరికి చాలా కాలం అయింది. ప్రదాయకుడు. స్వామికి అప్పుడు 27 సంవత్సరాల వయసు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని పెళ్లి చేయ తలపెట్టారు. గొలగమూడిలో వెంకటపతి నాయుడు చెల్లెలు సావిత్రమ్మను స్వామికి ఇవ్వమని అడిగారు. వెంకటపతి నాయుడు సరే అన్నాడు. ఆయన తమ్ముడు ఒక షరతు విధించారు. పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లో ఉంటేనే పిల్లను ఇస్తామన్నాడు. అందుకు పెంచల నాయుడు బావమరుదులు ఎవరూ ఒప్పుకోలేదు.
వీళ్ళ పనిలో వీళ్ళుంటే స్వామి మాత్రం చిత్రంగా చాకలి యోగం, మంగళి యోగం, ఎరుకల యోగం, యానాది యోగం, యోగం యోగం అంటూ అట్టడుగు కులాలన్నింటినీ యోగం యోగం అంటూ బజారుల వెంట అరుచుకుంటూ చేతులు కట్టుకొని పరిగెత్తేవాడు. పిచ్చి బాగా ముదిరింది అని వెంకయ్యను అందరూ ఆట పట్టించేవారు. ఈ పరిస్థితిని చూసి పెండ్లి ప్రసక్తిని మానివేశారు. అసలు స్వామి ఇలా అట్టడుగు కులాలను యోగం యోగం అని ఎందుకు అంటున్నారో ఎవరికీ తెలియదు. కానీ కాలం కొన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది అంటే ఇదే. స్వామి నోటి వెంట ఉచ్చరించిన కులాలన్నింటికీ మంచి రోజులు వచ్చాయి. ఆ రోజుల్లో తినటానికి తిండి లేక పనులు లేని రోజుల్లో ఆ సాముల ఇండ్ల దగ్గరలో పడిగాపుల కాచి వారు పెట్టే పట్టెడన్నం కోసం అలమటించేవారు. దిక్కు మొక్కు లేక ఊళ్ళో అడుక్కుని జీవనం సాగించేవారు. కానీ నేటి పరిస్థితి వేరు. కాలం మారిందని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి యథార్థం కాదు. స్వామి ఆశీర్వాదం ఫలించింది. ఆయా కులాలకు స్వామి వాక్కుతో యోగం పట్టింది. దరిద్రం అనుభవించే ఆ జాతులన్నీ బాగుపడ్డాయి. స్వామి నోటితో ఏది అంటే అది జరుగుతుంది. అట్టడుగు కులాల గురించి ఏ భగవంతుడు పేరు పెట్టి పిలవలేదు. యోగాన్ని ప్రసాదించనూ లేదు. ఈ కొత్త భగవంతుడే ఆయా జాతులను పట్టించుకొని ఉద్ధరించి భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని దరిద్రంలో బ్రతుకుతున్న దీన జాతులను ప్రయోజకులను చేశారు. ఇది పచ్చి నిజం, నమ్మలేని నిజం. స్వామి గురించి తెలుసుకుంటూ పోతే అన్నీ ఇలాగే ఉంటాయి. ఎన్నో ఆశ్చర్యాలతో మొదలైన ఆయన లీలలు అందరికీ అందించాయి సిరి సంపదలు. నేడు అట్టడుగు కులాల వారికి విద్య, సంపద, కీర్తి లభించాయని అనుటలో అతిశయోక్తి లేదు. శ్రీరామ దర్శనం. ఒకరోజు స్వామి నాగుల వెల్లటూరులో ఉత్తరం వైపున పడమర మూల ఉన్న శ్మశానం, దానిని చింతతోపు అంటారు. ఒకనాడు రాత్రిపూట మనుషులను కాల్చిన బూడిద ఉంటే ఆ బూడిదలో పడుకున్నాడు. సగం రాత్రి గడిచిన తరువాత శ్రీరామ లక్ష్మణులు ఇద్దరూ వచ్చి దేవస్థానం గాలి గోపురం దగ్గర నిలబడి ఓ వెంకయ్య అని గట్టిగా పిలిచారు. స్వామి ఆ అని బదులిచ్చారట. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని గార్లపాటికి దారి చెప్పమన్నారట. స్వామి తూర్పు తోటకు తూర్పుగా మాన్యాల మీదుగా సుబ్బానాయుడు గారి చేలో గుండా గద్దేవారి చేను మీదుగా గార్లపాటికి దారి చెప్పినారట. ఈ సంగతి స్వామి స్వయంగా చెప్పారు. మనుషులు పట్టించుకోని పిచ్చి వెంకయ్యను ఆ శ్రీరామ లక్ష్మణులు వెతుక్కుంటూ వచ్చారంటే స్వామిని ఏ పేరుతో పిలిచినా తక్కువేనేమో. అందుకే కొందరు గుర్తించి స్వామి సేవలో గడిపి పునీతులయ్యారు. వాళ్ళందరూ స్వామిని కొత్త భగవంతుడు అంటారు. అది నిజంగా వారి పూర్వజన్మ సుకృతం. స్వామివారు అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ పడుకునేవారు. వారికి భయం అనేది తెలియదు. స్వామి ఒకరోజు ఇలా చెప్పారు. గార్లపాటి వాగులో బ్రిడ్జికి ఉత్తరం ప్రక్కన ఇసుకలో మనిషిని పూడ్చిన దగ్గర కుక్కలు నక్కలు తిని పొట్టు పొలకట్టు ఉంటే అక్కడ మెత్తగా ఉందని అక్కడ పడుకున్నారు. నిద్రపోయిన తర్వాత సగం రాత్రికి లేచి చూస్తే మింటికి నేలకు పెద్ద ఆకాల శక్తి మాదిరిగా అగుపడింది. నాకేం ఈ లోకమా ప్రపంచమా, ఏముంది చూస్తా ఉన్నాను. అది కొంతసేపుండి చక్కగా వాగు పొడుగున ఉత్తరం మళ్ళీ కాళాయపాళెం మీదుగా తలపనేని వాళ్ళ తోట మీదుగా పడిపోయింది. అది గార్లపాటి శక్తి అని స్వామి చెప్పారు. ఇక్కడ అకాల శక్తి అంటే అప్పటి వరకు అందరికీ అందుబాటులో రాని విద్యుత్ శక్తి అన్నమాట. ఆ చుట్టుప్రక్కల పరిసర గ్రామాలు వెలుగు లేక చీకటిలో అల్లాడుతూ ఉంటే ఆ గ్రామాలలో వెలుగు నింపడం కోసం స్వామి ఒక శక్తిని సృష్టించి ఆ గ్రామాలన్నింటినీ అనుసంధానం చేస్తూ త్వరలో విద్యుత్ సౌకర్యం అందించుట కొరకు స్వామి చెప్పిన ఆ మార్గంలో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రజల అవసరాలను తీర్చారు. ఆ గ్రామాలకు స్వామి దయ వల్ల వెలుగు వచ్చింది. అది ఆ మహానుభావుడు చేసినట్లు కనిపించకుండా ఏదో ఒక శక్తి కనిపించినట్లు దాన్ని పంపించినట్లు మనకి చెప్పారు.
కానీ వాస్తవానికి స్వామి లీలలు అన్నీ ఇదే విధంగా ఉంటాయి గుప్తంగా. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. తరువాయి ఎపిసోడ్లో మనం స్వామివారికున్న బిరుదులు, నిర్భయుడు, సర్వాంతర్యామి, కోటిలింగాల పూజ, యోగదాయకుడు, జలయజ్ఞం వీటి గురించి చెప్పుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. సర్వే జనా సుఖినో భవంతు.